హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు యామ్స్ వరల్డ్. ఇవాళ నేను చేయబోతున్న కర్రీ ఏంటంటే బెండకాయ ఫ్రై. ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ప్యానంలో ఆయిల్ పోసుకొని పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకోవాలండి. శనగపప్పు నేను కొంచెం ఎక్కువే వేసుకుంటానండి, ఎందుకంటే మనం తింటుంటే పంటికి తగులుతుంటే బాగుంటుందండి. ఆ తర్వాత పల్లీలు కూడా వేసుకుంటాను. ఆ తర్వాత ఒక ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఈవెన్గా కలుపుకున్న తర్వాత అందులో సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే ఏమవుతుందంటే తొందరగా మగ్గిపోతాయి. సాల్ట్ వేసుకొని కలుపుకొని ఒక 5 minutes మూత పెట్టేసుకోవాలండి. ఒక 5 minutes తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని పసుపు వేసుకోవాలి. 1/2 teaspoon పసుపు వేసుకోవాలండి. మీ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు, నేనైతే 1/2 teaspoon వేసుకుంటాను. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి 2 ఎల్లిగడ్డలు తీసుకోవాలండి. తీసుకొని కచ్చపచ్చ దంచుకోవాలి. ఇలా దంచుకొని ప్యాన్లో వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి అన్ఈవెన్గా. ఇలా కలుపుకున్న తర్వాత బెండకాయలు వేసుకోవాలండి. ఇప్పుడు ఇవి 1/2 kg బెండకాయలు ఉంటాయండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఇలా ఒక 10-15 minutes ఉంచుకోవాలండి సిమ్లో. ఇలా సిమ్లో పెట్టేసుకుంటే తొందరగా మగ్గుతాయి. ఆ తర్వాత కారం వేసుకోవాలండి. 1.5 spoon కారం వేయాలండి. కారం వేసే వీడియో స్కిప్ అయిందండి, అందుకే అది ఇందులో రాలేదు. సో కారం వేసుకున్న తర్వాత ఒక 5 minutes మూత తీసి ఉంచాలండి. అంతేనండి, బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి బెండకాయ ఫ్రై ఇష్టమో నాకు షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.